హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. రేపు రాబోయే బిగ్ బాస్ వీడియోకి సంబంధించిన షూటింగ్ జరిగినప్పుడు వచ్చే అప్డేట్లన్నీ ఇంతకు ముందే రివీల్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? నాకైతే నచ్చట్లేదు. ఎందుకంటే బిగ్ బాస్ వాళ్ళు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంతో కష్టంతో చాలామంది ఆడియన్స్ని మెప్పించడం కోసం, వ్యూవర్షిప్ని పెంచుకోవడం కోసము చాలా కష్టపడుతూ వీడియోలు అనేవి తీస్తుంటారు, స్క్రిప్ట్ రాసుకొని ఎంతో ఇదితో. కానీ అక్కడ షూటింగ్ చూసిన వాళ్ళు ఇచ్చే అప్డేట్లతో యూట్యూబ్లో వీడియోలు చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. నేననే కాదు, చాలామంది. నేను ఇంకా చిన్న యూట్యూబర్ని, నాకు వచ్చేది 50, 60, 100 అంతే వ్యూస్ వచ్చేది. కానీ నాకంటే పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉన్నారు. కొంతమందికి వేలల్లో వస్తాయి, కొంతమందికి లక్షల్లో వస్తాయి వ్యూస్. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి అప్డేట్లు ఇస్తుంటే అక్కడ వాళ్ళ వ్యూవర్షిప్ అనేది తగ్గిపోతుంది. ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి విషయం ఏమనేది ఎవరు చూసేకి కూడా ఇంట్రెస్ట్ చూపియరు. ఇది మాత్రం నాకు నచ్చట్లేదు. ఈ వీడియోలో నేను చెప్పేది కూడా ఇదే పాయింటే. రేపు జరగబోయేదే ఈరోజు చెప్తాను నేను. కానీ నువ్వేంది చెప్తున్నావు అంటే, నేను ఆ రోజు జరిగిన ఎపిసోడ్ రివ్యూ ఇచ్చినానంటే నాకు వ్యూస్ రావట్లేదు, తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఆ సీక్రెట్స్ అన్నీ వాళ్ళు ఇంతకు ముందే చెప్పేస్తున్నారు. నాకనే కాదు, నాలాగా వీడియోలు చేసే వాళ్ళందరికీ నేను ఈ విషయం చెప్తున్నాను. వాళ్ళందరికీ ఆల్రెడీ చూసేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి వ్యూస్ అనేవి తక్కువ వస్తాయి. నువ్వు ఆల్రెడీ వాళ్ళు చెప్పేసిండే విషయాన్ని నువ్వు మళ్ళీ చెప్తున్నావు అని వ్యూస్ అనేవి తక్కువ ఉంటాయి. ఇంకోటి వచ్చి లైవ్ అప్డేట్ ఇవ్వచ్చు, ఎందుకంటే అక్కడ లైవ్ వాళ్ళే పెట్టారు 24 hours లైవ్ అనేది. దాంట్లో చూసి అక్కడ ఏమైనా జరిగింటే దాన్ని అప్డేట్ అనేది ఇవ్వచ్చు, అది ఓకే, బాగానే ఉంది అది. కానీ రేపు జరగబోయేది ఈరోజు చెప్పడం అనేది నాకు నచ్చలేదు. మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ విషయం అనేది కరెక్ట్ అయితే మాత్రం లైక్ చేయండి వీడియోని. ఇంకా పాయింట్లోకి వస్తాము. బిగ్ బాస్ హౌస్లో సంజన గారు దొంగతనాలు చేస్తూనే ఉన్నారు, కంటెంట్ కోసమో దేనికోసం అది మళ్ళీ మాట్లాడుకుందాము. ఇప్పుడు జరిగిండేది ఏమంటే, దివ్య వచ్చింది కదా బిగ్ బాస్ హౌస్లోకి, వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. సో తన బట్టలు అనేది దాపెట్టేసింది. ఇది ఒక పాయింట్. తను చూసుకుంది, నా బట్టలు కనిపించడం లేదు, సంజన గారే తీసింటారు అని చెప్పి. ఇంకా మన హరీష్ గారి గురించి చెప్పుకునే అవసరం లేదు. తను ఇంత ఉంటే ఇంత చేస్తాడు ఆ మ్యాటర్ని, ఆ ఇష్యూని. ఇక్కడ ఏం జరిగిందంటే, రీతు అన్ని బట్టలు తీస్తుంటుంది. మన కళ్యాణ్ అయితే హింట్ ఇచ్చాడు. బిన్ బ్యాంగ్లో ఉండే అంటే థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇచ్చి E1 ఎవిడెన్స్ 1 అని చెప్పి ఇచ్చాడు. అంటే నా ఆర్మీ కదా, ఆ రకంగానే హింట్ అనేది ఇచ్చాడు. తను పోయి వెతికింది, అక్కడ దొరికిందంతా ఓకే, బాగానే ఉంది. రీతు సంజన గారు ఏమన్నా తీసింటారేమో అంటే మిమ్మల్ని ఎవరు అడిగారు అని మన హరీష్ గారు అయితే ఆ బేస్ వాయిస్ వేసుకొని సాయి కుమార్ లాగా గట్టిగా అరుస్తున్నాడు. అక్కడ రీతు అంటుంది, నేను నా ఒపీనియన్ చెప్పాను, మిమ్మల్ని ఎవరు అడిగారు ఒపీనియన్? మా ఒపీనియన్ మేము చెప్తున్నాం కదా. అసలు నువ్వు చెప్తే ఒపీనియన్, అవతల వాళ్ళు చెప్తే ఆనియన్, వెల్లుల్లి కారం అంటారు ఎవరైనా? వాళ్ళు ఒపీనియనే చెప్తున్నారు, నువ్వు ఒపీనియనే చెప్తున్నావు. అయినా ఎందుకు అంత వాయిస్ రైజ్ చేస్తూ మాట్లాడతావు? అర్థం కావట్లేదు. బట్టలు పోయిన వాళ్ళు కామ్గానే ఉన్నారు, దాపెట్టిన వాళ్ళు కామ్గానే ఉన్నారు. మధ్యలో వీళ్ళ ఓవర్ యాక్షన్ చూసేకి కాదు. ఇది మాత్రం బాగా అబ్జర్వ్ చేశాను నేను. ఊరికే అరుస్తాడు. తనకి సంజన నచ్చట్లేదు, ఫస్ట్ రోజు నుంచే నచ్చట్లేదు. ఆ గుడ్డు దొంగతనం చేసినప్పటి నుంచే తనని పంపించేయడం రీజన్ కూడా ఇదే. ఇదొక పాయింట్. ఇంకోటి వచ్చి భరణి గారినే ఈరోజు టాస్క్ జరిగింది ఒకటి. ఆ టాస్క్లో అంతా కలిసి టార్గెట్ చేసినట్లు ఉన్నారు. ఎందుకు టార్గెట్ చేశారు అంటే, దివ్య దృష్టిలో భరణి గారు నెంబర్ 1. తను అగ్ని పరీక్షలో ఆల్రెడీ ప్లే ఆడింది. సో లోపలికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మొత్తం 13 మంది ఉన్నారు. దాంట్లో 12 మంది ఏం ఆలోచించారంటే, ఖచ్చితంగా అదే ఆలోచించుంటారు, అనుమానం కూడా కాదు. తను బయట ఉండి బయట ఏం జరుగుతుందో అంతా తెలుసుకొని లోపలికి వచ్చింది. సో ఒక 1000 మంది ఒపీనియన్, తన ఒపీనియన్ ఒకటే అనుకుందాం. ఇక్కడ ఏం జరిగింది, బిగ్ బాస్ అయితే ర్యాంకింగ్స్ ఇమ్మన్నాడు అందరికీ, 1 నుంచి 13 దాకా. లాస్ట్ 3లో వచ్చి సంజన, ఎమ్మాన్యుయల్, భరణి, వీళ్ళ ముగ్గురిని పెట్టింది. ఇక్కడ టాప్ 1లో భరణి గారిని పెట్టింది. అక్కడ వాళ్ళ దృష్టి అంతా ఏం పడిందంటే, భరణి గారు బాగా ఆడుతున్నారు, భరణి గారు సేఫ్గా ఉంటున్నారు, బయట
అంతా. సో తనని ఎలిమినేట్ చేసేకో లేదా వేరే రీజన్స్ తనని తగ్గించేకో ఏ అవకాశం వచ్చినా కూడా వదులుకోకూడదు అని అంతా అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో. దివ్య వల్ల ఈ పాయింట్ అనేది వాళ్ళకి థాట్ వచ్చింది. అప్పటిదాకా బయట ఏం జరుగుతోంది అనేది వాళ్ళకు తెలియదు. దివ్య లోపలికి రావడం వల్ల తెలుస్తోంది నిదానంగా అని నేను అనుకుంటున్నాను. అందుకే ఆ టాస్క్లో టార్గెట్ అంతా భరణి గారి మీదే పెట్టారు. భరణి గారికి ఎక్కువ బాల్స్ కొట్టారు కూడా. ఇంకోటి వచ్చి లాస్ట్ గేమ్లో కూడా భరణి అండ్ ఎమ్మాన్యువల్ ఉన్నప్పుడు ఎమ్మాన్యువల్ జాకెట్ అనేది ఫ్రంట్లో వేసుకోలేదు, ఇట్లా సైడ్కి అయితే వచ్చేసింది. అంటే తనకి ఏమైనా బాల్స్ కొట్టినా కూడా ఆ స్ట్రిప్స్ బ్యాక్ సైడ్ మాత్రం తగులుతాయి అంతే. కానీ తను ఎవరైతే కొడుతున్నారో వాళ్ళకి ఇట్లా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ నిలబడుతున్నాడు. వాళ్ళు ముందు కొట్టినా కూడా ఇక్కడ తగులుతున్నాయి, కిందికి పడుతున్నాయి. సో దానివల్ల తనకు కూడా తక్కువ బాల్స్ తగిలాయి అని నా ఒపీనియన్. తను కెప్టెన్ అవ్వడం కరెక్టే, కావాల్సిన వాడే. ఎందుకంటే ఇంతకుముందు త్యాగం చేశాడు కెప్టెన్సీ. సో ఇప్పుడైతే బాగుంటుంది, అయ్యాడు, బాగానే ఉంది నాకైతే. కానీ నాకు ఇట్లా అనిపించింది, ఆ జాకెట్ లేకపోవడం వల్ల తనకి బాల్స్ తక్కువ తగిలాయి అని. ఇదైపోయిందా. ఇంకా ఈరోజు వచ్చి శ్రీజ అయితే అందరికీ లక్కీ భాస్కర్ పేరు సరిపోతుంది. భాస్కర్ అని తీసేసి లక్కీ శ్రీజ అని పెట్టేయాలి. ఓ లక్కీ శ్రీజ అని చెప్పి పాడుకోలేమాడ. ఎందుకంటే ఫస్ట్ వచ్చి సంజన గారిని గెలిపించింది, సెకండ్ వచ్చి ఇమ్యూనిటీలో ఫ్లోరా షైనీని సేవ్ చేసింది, థర్డ్ వచ్చి ఈరోజు ఇమ్ముని గెలిపించింది, ఇమ్మాన్యువల్ని. సో ఎక్కడ చూసుకున్నా శ్రీజ లక్కీ. శ్రీజ ఉంటేనే, శ్రీజ ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలుస్తున్నారు. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది అదే. 3 వారాల నుంచి కూడా శ్రీజ ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళు గెలుస్తున్నారు, తను ఎవరికి ఆపోజిట్గా ఉందో వాళ్ళు ఓడిపోతున్నారు. ఇది మాత్రం పక్కా. ఇది మీరు అబ్జర్వ్ చేసి కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయకుండా చూడొద్దండి ప్లీజ్. లైక్ చేయకుండా చూడొద్దండి. థ్యాంక్స్ ఫర్. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఇంకా చాలా ఉంది మ్యాటర్. సంజన దొంగతనాల గురించి ఒక పాయింట్ మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం జరిగిందంటే సంజన గారు ఫస్ట్ రోజు నుంచే దొంగతనాలు అయితే చేస్తున్నారు. ఆ దొంగతనాలు చేస్తున్నారు, అది తప్ప వేరే కంటెంట్ ఏది లేదంటే మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయాలా. ఆ దొంగతనాలు చేయడమే ఒక కంటెంట్ లాగా బిగ్ బాస్ హౌస్లో ఉంది. వేరే ఏముందని మీకు కనిపించింది కింద కామెంట్ చేయండి చూద్దాం. ఫలానా ఉందని. హరీష్ గొడవ పడ్డము, శ్రీజాప్రియ గొంతు ఎత్తుకొని అరవడము, తనుజ అలగడము, ఫ్లోరా షైని సైలెంట్గా చూడడము, భరణి గారు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి మీరేమన్నా మీ సావండి అని చెప్పి కామ్గా ఉండడము, సుమన్ శెట్టి అతనికి అడిగిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ ఇచ్చేసి పక్కనకి వెళ్ళిపోవడము, ఇంకా రాము మీ దగ్గర అవునని నా దగ్గర కాదని చెప్పడము. ఇదే లోపల జరుగుతున్నది. ఇంకా డెమన్, రీతు, కళ్యాణ్ వీళ్ళంతా తెలుసు కదా అందరికీ, ఇంకేం చెప్పవసరం లేదు. ట్రయాంగిల్ నడుస్తూ ఉంటుంది వీళ్ళది. ఇది తప్ప వేరే కంటెంట్ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా మీకు అనిపించిందా? ఈ దొంగతనాలు జరగడం వల్ల, ఆ గొడవలు జరగడం వల్ల ఒక కంటెంట్ అనేది క్రియేట్ అయ్యి మనకు కూడా కొంచెం చూసేకి ఇంట్రెస్ట్ వస్తుంది. లేకపోతే డొల్ల తప్ప ఏం ఉండదు లోపల. అప్పుడు సంజన గారిని ఎలిమినేట్ చేయాలనుకునే వాళ్ళకి నేనైతే ఇదే చెప్పేది. సంజన గారు ఉన్నందువల్లే ఆ కంటెంట్ అనేది వస్తూ ఉంది. సో తను ఉంటేనే మేలు, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కంటెంట్ క్రియేట్ చేయలేరు. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. సంజన గారు ఎపిసోడ్ని ఇలా రన్ చేద్దాము, బిగ్ బాస్ గురించే ఆలోచిస్తోంది. బిగ్ బాస్కి తను ఏమంటుందంటే మీకేం కావాలో చెప్పండి అని చెప్పి బిగ్ బాస్ అంటే, నాకేం కావాలో కాదు నీకేం కావాలో అడగండి నన్ను అని చెప్పి రేంజ్లో ఉంది సంజన. ఇదైతే పక్కా 100% నన్ను అడిగితే. మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా కనిపిస్తుంది. అప్పుడు తప్పు అనే వాళ్ళంతా దొంగతనాలు తప్ప వేరే ఏం లేదంటే అక్కడ స్కోప్ రావడం లేదు. ఏం చేసినా కూడా గొడవ పడేవాళ్ళు, కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ తక్కువ ఉన్న చాలామంది ఉన్నారు అక్కడ. మెయిన్ ఇది ఒక పాయింట్. ఇంకా శనివారం జరిగే ఎపిసోడ్ రివ్యూల గురించి ఏమేమి జరిగింది, ఎవరెవరు నాగార్జున సార్ ఎవరిని తిట్టారు, ఎవరిని మెచ్చుకున్నారు, ఎవరికి పనిష్మెంట్లు ఇచ్చారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, ఇవన్నీ చెప్తాను నేను. ఫస్ట్ టైం నాగార్జున సార్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళని కాకుండా ఆడియన్స్ని ఈ వారం గేమ్ ప్లే ఎలా ఉంది అని అడిగిండేది. వాళ్ళైతే చెప్పేశారు, ఈ వారం గేమ్ ప్లే ఏంది లేదు, డొల్ల అంతా ఎంటీ బాక్స్, మ్యాటర్ అనేదే లేదు.
అక్కడ అంటే అంటే నేను సర్చ్ చేయాల్సింది చాలా ఉంది అని చెప్పి అప్పుడు మన వాళ్ళతో మాట్లాడే స్టార్ట్ చేస్తారు నాగార్జున సార్. ఇది స్టార్టింగ్. జరిగిండేది అదే, బేకారు ముచ్చట్లు, పంచాయతీలు, గొడవలు, అరుసుకోవడాలు, ఏడ్చుకోవడం అయితే ఈ వారం చాలా ఎక్కువ ఉంది. ఇది తప్ప వేరే ఇంట్రెస్టింగ్గా చూసేలా కంటెంట్ అయితే ఏం లేదు. మనోడైతే బిగ్ బాస్ అయితే అర్జునుడు, కృష్ణుడు అని ఏమో పెద్ద పెద్ద పదాలు వాడాడు. రణరంగము, అదే ఇంకా చదరంగము, ఇలా వేరే పదాలన్నీ వాడాడు కానీ అవి పనికిరాలేదు, అక్కడ అన్నీ వేస్ట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి సీక్రెట్ రూమ్లో ఉన్న సంజనాని బిగ్ బాస్ హౌస్లో కాదు, హోస్ట్ దగ్గరికి పిలుచుకొని వచ్చారు, అంటే నాగార్జున సార్ దగ్గరికి. ఇక్కడ ఏం జరిగిందంటే నాగార్జున సార్ సంజనాని ఎలిమినేట్ చేస్తున్నాను, అందుకే ఇప్పుడు నా పక్కన ఉంది అన్నట్టుగా ఇంట్రడ్యూస్ చేశారు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి. ఇంకా వాళ్ళకి అడిగారు రీజన్స్, ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు తొందరగా వెళ్ళిపోతారు, ఎవరు లాస్ట్ వరకు ఉండొచ్చు, వాళ్ళ ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, ఇలాంటివన్నీ సంజన గారిని అడిగారు. తను చెప్పింది, ఇంక వాళ్ళు చెప్పారు. కానీ ఇంకా వెళ్ళిపో అని చెప్పి పంపించి లాస్ట్ మినిట్లో మీరు వెళ్ళొద్దండి, బిగ్ బాస్ హౌస్లోకే వెళ్ళండి అని చెప్పి పంపించేశారు. శనివారం జరిగే ఎపిసోడ్ రివ్యూ ఇది, పాయింట్ చెప్తున్నాను నేను, చెప్పారు. ఇక్కడ సంజన అయితే రివెంజ్ ఖచ్చితంగా తీర్చుకుంటుంది, నంబర్ 1. ఎందుకంటే తనని ఎవరు ఎలిమినేట్ చేశారు, ఏ రీజన్స్తో ఎలిమినేట్ చేశారు అనేది తనకు బాగా గుర్తుంది. ఇది ఖచ్చితంగా జరుగుతుంది, రివెంజ్ అయితే ఉంటుంది. తన గురించి తెలుసు కాబట్టి, 2 వారాల నుంచి చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది వాళ్ళని. దొంగతనాలు చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు, ఖచ్చితంగా వేరేది ఏదైనా చేస్తుంది. ఇంకోటి వచ్చి దొంగతనాలు చేయకుండా వార్నింగ్ కూడా ఇచ్చి లెవెల్ పంపించారు సంజనాని. వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పారు. ఎందుకంటే లాస్ట్ దివ్య బట్టలు ఏవైతే చోరీ చేశారో దాంట్లో చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సంజన గారు చెప్తుంది కూడా అదే. ఈరోజు దివ్య వచ్చింది, బట్టలు దొంగతనం చేశారు, తను ఎలా ఫీల్ అవుతుంది, తను అన్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది. ఇంకోటి వచ్చి తనని తాను తక్కువ చేసుకొని చూసుకుంటుంది, మళ్ళీ ఏమేమో పదాలన్నీ వాడారు. ఇక్కడ చెప్పేది ఏమంటే తనకి హెల్ప్ చేశారు కొంతమంది, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు, నన్నే ఎందుకు దీంట్లోకి పాయింట్గా చూపిస్తున్నారు వేలు పెట్టి అని చెప్పి బిగ్ బాస్కి కూడా నాగార్జున సార్కి కూడా క్వశ్చన్ అయితే చేసింది సంజన. వాళ్ళు కూడా చేశారు కదా ఇదే దొంగతనమే, నేను చేశాను, దీంట్లో నన్ను ఒక్కరిని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పి పాయింట్ అయితే రైజ్ చేసింది. ఇంకోటి వచ్చి లోపల పంపించడానికి పెద్ద రీజన్ అయితే ఒకటి ఉంది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ సీక్రెట్ రూమ్ గురించి తెలుసు. హరీషే బాగా క్లియర్గా చెప్తున్నాడు, ఏం లేదు సీక్రెట్ రూమ్లో ఉంటుంది, మళ్ళీ ఒక 2 రోజులకి వచ్చేస్తుంది లోపలికి అంతే. అంటే ఇక్కడ ఈ దాపెట్టికి ఏమీ లేదు, అంత తెలిసిపోయింది వాళ్ళకి, దానివల్ల ఉపయోగం కూడా ఏం లేదు. మామూలుగా అయితే సీక్రెట్ రూమ్లో పెట్టేసి వీళ్ళంతా ఏం మాట్లాడుకుంటారు తన గురించి, తను లేనప్పుడు ఏం మాట్లాడుకుంటారు అని చెప్పి తనకి తెలిసేలాగా చేసి ఆ 2 రోజుల తర్వాత లోపల పంపించి అక్కడ అప్పుడు ఏం ప్లే జరుగుతుంది లోపల అనేది బిగ్ బాస్ స్ట్రాటజీ. కానీ ఈరోజు అది ఫెయిల్ అయిపోయింది. సో దానివల్ల నాగార్జున సార్ లోపలికైతే పంపించారు. ఇక్కడ ఏం జరిగిండాల్సిందంటే బిగ్ బాస్ హౌస్లో ఎలిమినేషన్ ఎట్లా ఆదివారం జరుగుతుంది. ఆదివారం కావాలంటే ఊరికే ఫర్ సపోజ్ అన్నా కూడా డబుల్ ఎలిమినేషన్ అని ఒక ప్లేయర్ని ఎలిమినేట్ చేసేసి ఇంకో ప్లేయర్ని వాళ్ళకే తెలియకుండా, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళకే తెలియకుండా సీక్రెట్ రూమ్లో కానీ ఉంచుంటేగిన అప్పుడు ఆ క్యారెక్టర్లు అనేవి బయటపడేవి. అక్కడ లేని మనిషి గురించి అక్కడ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అని. అలా కాకుండా ఏదైతే అర్ధరాత్రి సీక్రెట్ రూమ్కి పంపించి అంత అక్కడ లోపల తెలిసిపోయి మన ఇమ్మానువల్ కూడా చాలా ఓవర్గా ఏడ్చేశాడు. అమ్మ అని తను బేబీ కోసం రాత్రి పూటలో ఏడిసేది, తనని వెళ్ళి నేను సంధాయించేవాడిని, ఒక అర్ధగంట నవ్వించేవాడిని, ఆ తర్వాత పనుకునేది అని చెప్పి ఏదో ఫీల్ అయ్యాడు ఎమోషనల్గా. ఇదంతా ఉండేది కాదు. ఇది చేసింటే బాగుండేది బిగ్ బాస్, నన్ను అడిగితే ఇది ఒకటి చేసింటే నువ్వు బాగుండేది లోపల పంపించకుండా. అదైతే ఆదివారం చేసి కావాలంటే ఒక 2-3 డేస్ అట్లా బయట ఉంచి మళ్ళీ పంపించింటే ఖచ్చితంగా క్లిక్ అయ్యేది కొంచెం గేమ్. ఆలోచించండి, అవునో కాదో. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే మాత్రం కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దండి.
ఇంకా ఇంకోటి వచ్చి దివ్యాని కూడా అడిగారు. ఇదంతా శనివారం జరిగే ఎపిసోడ్ గురించి చెప్తాను నేను. శనివారం రాత్రికి వస్తుంది మీకు ఎపిసోడ్ ఇది. దివ్యాని అడిగారు, లోపల మీరు చెప్పిన ట్రయాంగిల్ స్క్వేర్ స్టోరీ ఎలా ఉంది అని నాగార్జున సార్ దివ్యాని అడిగితే, నేను ఇప్పుడే వచ్చాను, బయట నుంచి చూసినప్పుడు ఒక యాంగిల్ అనేది కనబడింది, కానీ లోపలికి వచ్చినాక అలా ఏం కనబడడం లేదు, చూద్దాం ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే ఏమైనా కనబడుతుందేమో, ఏం జరుగుతుంది అని తెలుస్తుంది కదా సార్ అని చెప్పింది. ఇదొకటి. ఇంకా మెయిన్ హరీష్ గారికి లత్కోర్ హరీష్ అని చెప్పి పిలిచారు నాగార్జున సార్. ఎందుకంటే ఆ పదం అనేది వాడాడు. వాడుకలో ఒక బూతులాగా తన అర్థం వేరే ఉండొచ్చు ఒరిజినల్గా, కానీ వాడుకలో ఒక బూతు పదంలాగా వాడేదాన్ని మాత్రం అట్లా పబ్లిక్లో వాడకూడదు, తప్పది. నేషనల్ టెలివిజన్లో తను అమ్మాయిల్ని కించపరుస్తున్నాను, తక్కువ చేసి మాట్లాడుతున్నాను అని చెప్పి పదే పదే చెప్పిన ఒక అతను హరీష్ ఇప్పుడు లత్కోర్ అన్న పదం నేషనల్ టెలివిజన్లో వస్తుందని తెలియదా? కరెక్టా కాదని చెప్పింది పాయింట్, నిజమే కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక బూత్లాగా వాడేదాన్ని తీసుకొచ్చి నువ్వు ఒక నేషనల్ టెలివిజన్లో చెప్పావంటే తప్పది, తప్పకుండా ఉండాల్సింది. అక్కడ ఆడియన్స్ని నాగార్జున సార్ కూడా అడిగారు, లత్కోర్ అన్నమాట కరెక్టా కాదంటే వాళ్ళంతా బూత్ అనే చెప్పారు. అతను మామూలే, అతను చెప్పింది ఎప్పుడు కరెక్ట్ అంటాడు, అవతల వాళ్ళు ఏం చెప్పినా కూడా తప్పే అంటాడు. అదొక అదేమంటారు మైండ్ సెట్ అదంది, అలా తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ బాగా తిట్టారు, అలాంటి పదాలు వాడకూడదు, ఇంకోసారి వాడద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. మనోడికి ఇంకా మామూలే కదా సారీ అని చెప్పి అదర్ సినిమాలో ఎన్టీఆర్ లాగా చెప్పారు సారీ అని. ఇలా ఉంటుంది హరీష్ చేసే పనులని ఇలాంటివి. మళ్ళీ అవతల వాళ్ళు నువ్వు అన్నా కూడా ఫీల్ అవుతాడు మనోడు మాత్రం లత్కోర్ అంటాడు. ఇది ఏం ఎదవ లాజిక్కో అర్థమే కావట్లేదు. ఇదొకటి. ఇంకా శ్రీజాని కూడా బాగా ఈరోజు మొత్తం శనివారం జరిగే ఎపిసోడ్లో సగం శ్రీజ గురించే ఉంటుంది ఎపిసోడ్. ఆ బజార్ గేమ్ ఏదైతే ఆడారో తొక్కలో గేము, దాని గురించే ఇష్యూ అంతా. సంజన ప్రియ ఈ ఇద్దరి వల్లే ఇష్యూ వచ్చింది. ప్రెస్ చేసిండేది ప్రియా ప్రెస్ చేసింది, సంజన జస్ట్ చెయ్యి ఆనిచ్చింది సైడ్కి, అప్పుడు కింద పడిపోయింది మొత్తం బజార్ ప్రెస్ చేసేదంతా. ఇక్కడ మన శ్రీజాకి ప్రియా ప్రెస్ చేసినట్లు కనబడలేదు, సంజన ప్రెస్ చేసినట్లు కనిపించింది. సో సంజనాని విన్ అని చెప్పింది. కానీ అక్కడ ప్రియా ఒక పాయింట్ రైజ్ చేసింది, ప్రెస్ చేయడం ఇంపార్టెంటా తను టచ్ చేయడం ఇంపార్టెంటా అని. అక్కడ తనకి జ్ఞానోదయం అయింది, బుద్ధుడికి జమ్మి చెట్టు కింద జ్ఞానోదయం అయింది కదా, అలా మన పాపకు కూడా ఆ మాట చెప్పినప్పుడు బుర్రలో ఒక వైర్లు తెగిపోయిన కనెక్షన్లన్నీ లింక్ అయ్యి జ్ఞానోదయం అయింది. అప్పుడు కరెక్టే ప్రియాని ప్రెస్ చేసింది. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది, గుర్తు రావడమా కనిపించడమా కన్ఫ్యూజ్ అయిపోయింది మన పాప. సో బాగా తిట్టారు నాగార్జున సార్ శ్రీజన్ అయితే, సంచాలకుగా నువ్వు ఉండి ఫెయిల్ అయ్యావు, నిన్ను అవన్నీ అబ్జర్వ్ చేసేదానికే పెట్టిండేది, నువ్వేమో అబ్జర్వ్ చేయకుండా నీ అంతటా నువ్వే సంజన విన్ అంటావు, మళ్ళీ ప్రియా విన్ అంటావు, వాళ్ళకి గొడవలు పెట్టేసి ఎమోషనల్గా వాళ్ళు ఊరికే ఫీల్ అయిపోయి ఇంత రచ్చ లేపేస్తున్నావు నువ్వు అక్కడ అని చెప్పి తనకు ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చారు నాగార్జున సార్. చెప్తాను నేను అదేమనేది. ఇంకా తనుజ సంజన కాఫీ ఇష్యూ కూడా శనివారం ఎపిసోడ్లో వస్తుంది. ఎందుకంటే అక్కడ తనుజ లోపల 2-3 సార్లు అడిగింది రాముని, అవును ఫ్లోరా షైని గారు లేరు, తనకి కాఫీ వద్దు అని సంజన గారు చెప్పారు అని చెప్పారు. కానీ బయటికి వచ్చి తనుజ సంజన గొడవ పడినాక రాముని పిలిచి అడిగితే రాము ఏమంటాడు, ఫ్లోరా షైని గారు లేరు, వాషింగ్కి వెళ్ళారు అని చెప్పాడు. అంతే, కాఫీ టీ అన్న పదం వాడలేదంట సంజన గారు. ఇక్కడ మాట మార్చేశాడు. దీని గురించి నాగార్జున సార్ ఫుల్ వార్నింగ్ ఇచ్చాడు. లోపల ఒక మాట చెప్తున్నావు, బయట ఒక మాట చెప్తున్నావు, ఏం జరుగుతోంది, నువ్వు మాట మీద నిలబడ్డా, మొన్నేమో బాల్స్ తీసుకుంటుంటే ఊరికే చూస్తూ నిలబడతావు, ఇక్కడేమో మాట మీద కూడా నిలబడవు. ఇలా ఉంటే కష్టం రాము, ఇలా ఉండకూడదు, ఉంటే ఒక మాట మీద ఉండు, లేదంటే ఆ మాట గురించే మాట్లాడొద్దు, దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు నువ్వు అని చెప్పి వార్నింగ్ అయితే బాగా ఇచ్చారు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే బాగా తిట్టారు.
తను ఎప్పుడు చూడు ఆ రీతు ప్రియ చేతిలో చేయి పెట్టుకొని ఉండడమే తప్ప గేమ్ ఆడడం అనేది లేదు. అసలు గేముల్లో కనబడడం లేదు. లాజికల్గా మాట్లాడతాడు, మళ్ళీ అది ఇది అని చేయి ఊపి మాట్లాడతాడు, కానీ అక్కడ ఏం లేదు, డోల్లో ఉంటుంది అంతా. ఆ వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళతోనే కాదు, గేమ్ ప్లేలో కూడా నువ్వు కనబడు వాళ్ళతో ఇడిసేసి అని చెప్పి మంచి వార్నింగ్ కూడా ఇచ్చారు. డెమన్ పవన్ని రీతుని కూడా తిట్టారని టాక్ అయితే ఉంది. అది దీంట్లో వస్తుందో లేదో నిజమో కాదో తెలీదు. డెమన్ పవన్ని రీతుని కూడా తిట్టారంట. మీరు చాలా ఓవర్ చేస్తున్నారు లోపల, గేమ్ ప్లే కన్నా మీ ప్లే ఎక్కువ ఉంది లోపల అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు నాగార్జున సార్. నెక్స్ట్ వచ్చేసి ఆడియన్స్ లోపల జరుగుతోంది అంతా గజిబిజిగా అయిపోయింది. ఎందుకంటే అసలు అక్కడ ఓనర్స్ ఎవరో టెనెంట్స్ ఎవరో అనేది అర్థం కావట్లేదు. వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చి భోజనాలు చేస్తారు, వీళ్ళు వాళ్ళ దగ్గర వెళ్ళి భోజనాలు చేస్తారు, వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు పెడతారు, వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు వస్తారు, అంతా గజిబిజిగా కలిసిపోయి ఉంది అని చెప్పి అన్నారు. సో ఇక్కడ నాగార్జున సారు కెప్టెన్ని తిట్టారు. ఎందుకంటే నువ్వు కెప్టెన్ అయినప్పటి నుంచే ఇదంతా జరుగుతోంది, నువ్వేం చేస్తున్నావు అక్కడ, నువ్వు కెప్టెన్గా ఉండి ఏం ప్రయోజనం అక్కడ, ఇదంతా చూసుకోవాలి అని తెలీదా నీకు? ఇంతకుముందు ఎలా ఉండేది? ఇప్పుడు టెనెంట్స్ టెనెంట్స్ ఓనర్స్ అయ్యారు, ఓనర్స్ టెనెంట్స్ అయ్యారు, ఇలా చేంజ్ అవుతూనే ఇలా ఎలా మారిపోయారు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏమంటే అది మేబీ ఇంతకుముందు ఓనర్స్ టెనెంట్స్లా ఉండేవాళ్ళు, టెనెంట్స్ ఓనర్స్లా ఉండేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు భరించిన ఒక బాధ, కష్టము, ఇబ్బంది ఇదంతా కలిసి వాళ్ళని అలా చూడకూడదు మనము, వాళ్ళు మనలాగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో ఏమన్నా ఇలా కలిసిమెలిసి ఉంటున్నారు అని చెప్పి నాకు అనుమానం. అదే అయి ఉంటుందని చెప్పి నాకు పక్క ఫిక్స్ ఒక అనుమానం ఉందని చెప్పి చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇదే రీజన్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు, వాళ్ళతో తిట్లు తిన్నారు, వాళ్ళతో గొడవలు పడ్డారు. ఇదంతా మనం చేయకూడదు, ఇలా ఉండకూడదు, మనం వాళ్ళలా మనకి తేడా ఉండదు బయట అని చెప్పి ఇలా కలిసిమెలిసి ఉంటున్నారని ఒక డౌట్. ఇంకోటి డెమన్ పవన్ కూడా రీతుతో కలిసి మాట్లాడాలి అంటే ఇవన్నీ రూల్స్ పెట్టుకోకూడదు. పెట్టుకున్నాడంటే రీతుతో కలిసి మాట్లాడే ఇబ్బంది అవుతుంది మనోడికి. ఒకరి కోసము రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తున్నాడు డెమన్ పవన్, పక్కా చెప్తున్నాను నేను. ఇంకా శ్రీజకి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారు ఇచ్చిన పనిష్మెంట్ ఏంటంటే ఆ బజర్ రౌండ్ జరిగిన రోజు ఏ డ్రెస్ అయితే వేసుకొని ఉందో అదే డ్రెస్లోనే మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంత వరకు ఉండాలి, డ్రెస్ చేంజ్ చేయకూడదు అని చెప్పి పనిష్మెంట్ అయితే ఇచ్చేశారు. అక్కడికి ప్రియాని అడిగారు ఏం పనిష్మెంట్ ఇద్దాము అని చెప్పి. తను ఒక బాంబ్ గురించి చెప్పింది. అదొద్దు, అది నీకు ఇచ్చేసాం కాబట్టి తనకి వేరే ఇంకా స్ట్రాంగ్గా ఉండేది ఇద్దాము అని చెప్పి ఇది ఇచ్చారంట. ఇది శనివారం ఎపిసోడ్లో జరిగేది. ఈ డ్రెస్ చేంజ్ గురించి వచ్చి ఆదివారం ఎపిసోడ్లో వస్తుంది మేబీ, లేదా శనివారమే రావచ్చు, లేకుంటే మిస్ అయితే ఆదివారం ఖచ్చితంగా వస్తుంది. ఇది జరిగిండేది బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడు దీని గురించి నేను కన్క్లూజన్ ఇద్దామనుకుంటున్నాను. నాకన్నా పెద్ద యూట్యూబర్లు, నాకన్నా సీనియర్ యూట్యూబర్లు మొత్తం ఇలాంటి విషయాలన్నీ ముందే చెప్పేస్తున్నారు. నేను చెప్తుండేది టైం వచ్చి 1:15 అవుతుంది, టైం 1:30 అవుతుంది. వాళ్ళు దగ్గర 7, 6 ఆ టైంలోనే అప్లోడ్ చేసేసారు. ఈ చెప్పిన పాయింట్లన్నీ వాళ్ళు అప్పటికే అప్లోడ్ చేసేసారు. వాళ్ళ తర్వాత నేను చెప్తున్నాను, నాది ఇది కరెక్ట్ అంటే చెప్పాను, నాది తప్పే, కానీ ఏం చేయను, నాకు వ్యూస్ రావట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ పెట్టేస్తున్నారు. నేను పోనీ ఆ ఎపిసోడ్ రివ్యూ చేసి పెడదాము, జరిగిన దాని గురించే పోనీ లైవ్ గురించి అప్డేట్ చేద్దాము అనుకున్నాడు. వాళ్ళు దాని గురించి అంతకు ముందే అప్డేట్ చేసేసి ఉంటారు, మనకి వ్యూస్ రావు. నాకే కాదు, అసలు బిగ్ బాస్ వీడియోకే వ్యూస్ రావు. ఇక్కడ పాయింట్ అనేది తెలిసిపోతుంది. శ్రీజాని తిట్టారు, కళ్యాణ్ని తిట్టారు, డెమన్ పవన్ రీతుని తిట్టారు, సంజన మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోయింది అని చెప్పి అక్కడ ఇంకా ఏం జరగకముందే నేను చెప్పేశాను. సో ఇలా రకరకాలుగా మీకు ముందే కీ పాయింట్లన్నీ తెలిసిపోతున్నాయి. దానివల్ల బిగ్ బాస్ వ్యూవర్షిప్ తగ్గిపోతుంది. దీనిపైన బిగ్ బాస్ క్రియేటర్లు కానీ ఏమన్నా
యాక్షన్ తీసుకుంటే చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది అని నాకు నమ్మకం. ఎందుకంటే ఇంతకుముందు హిందీలో ఒక యూట్యూబ్ ఛానల్ పైన స్ట్రైక్ వేశారు. జస్ట్ వాళ్ళకు సంబంధించిన ఫోటోలు వాడారు అని అంతే. వీడియో క్లిప్పింగ్ కూడా కాదు, ఫోటోలు, మూవీ ఫోటోలు వాడారు అని. అది కూడా 7 సెకండ్స్ మాత్రమే వాడినందుకు 4.5 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్న ఒక ఛానల్ మీద స్ట్రైక్ వేశారు. 7-8 నెలల కింద అప్లోడ్ చేసిన ఒక వీడియో మీద కూడా అదే కంపెనీ వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ వేశారు. సో ఇలాంటివి జరుగుతాయి, దయచేసి చెప్తున్నాను. ఇలాంటివన్నీ మనం చేయకూడదు. లైవ్ అప్డేట్లు ఇవ్వండి, నామినేషన్ల గురించి చెప్పండి, లేదా ఎపిసోడ్ రివ్యూ చేయండి. ఇక్కడి వరకు ఓకే. రేపు జరగబోయే ఎపిసోడ్ షూటింగ్ ఈరోజు జరిగింది కాబట్టి అక్కడ కీ పాయింట్లు తెలుసుకొని దాన్ని ముందే మనం వ్యూవర్కి చెప్పేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా రాదు అని చెప్పి నా ఒపీనియన్. దీంట్లో తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పిందంతా కరెక్ట్ అనిపించినా కూడా లైక్ చేసి కింద హైప్ బటన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. కామెంట్ చేయండి, ఈ వారం ఎవరైనా ఎలిమినేషన్ అవుతారా అనేది. ఇప్పటివరకు అయితే అప్డేట్ అయితే ఏం రాలేదు ఎలిమినేషన్ ఎవరైనా అవుతారు అని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. సెలవు. బాయ్ బాయ్.